ఒక కోచింగ్ సెంటర్ అండి. ఇందులో ఒక విద్యార్థి మీకు ఆ టీచర్ని అడుగుతున్నాడు, ఏమిటి ఇది అంటే, సార్ మన దేశము ఈ చమురు అలాగే గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్ ఇవంతా కూడా విదేశాల్లో నుంచి తెచ్చుకుంటామంట కదా, అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, మరి మన వద్ద ఇవి దొరకవా? మన దేశం చాలా పెద్దది అంటారు, మరి మనము ఇంకొక దేశం నుంచి ఇలా కొనుక్కోవడం ఏమిటి అని అడిగాడు. ఈ పిల్లాడు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో ఆ టీచర్, మీకు షాకింగ్గా ఉంటుంది ఇతను ఇచ్చిన జవాబు. అతను ఏమంటాడు అంటే, మనము భూటాన్ నుంచి బూట్స్ తెప్పించుకుంటాం, చైనా నుంచి చీనీ తెప్పించుకుంటాం, ఉగాండా నుంచి అండా తెప్పించుకుంటాం, ఇటలీ నుంచి ఇడ్లీ తెప్పించుకుంటాము. సో ఇలా నువ్వు చూసావు అనుకో, ఈ దేశములో ఏది కూడా దొరకదు. ఇంకా చెప్పాలంటే జపాన్ నుంచి పాన్, అలాగే మీకు తైవాన్ నుంచి తవా, మీకు మంచూరియన్ నుంచి మంచూరియా, ప్రతిదీ కూడా మనము విదేశాల మీదే ఆధారపడతాము అని చెప్పాడు. సో ఇందులో ఏమైనా నిజము ఉందా మీరు చెప్పండి. కానీ అలాంటి ఒక ప్రచారము ఇవాళ భారత్లో జరుగుతుంది. మరి భారత్ అంటే బక్రాలు నివసించే దేశమురా, అది తెలుసుకో అని చెప్పి ఈ టీచర్, ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక కోచింగ్ సెంటర్ అన్నప్పుడు తల్లిదండ్రులు ఈ టీచర్ని నమ్ముకొని, ఇప్పుడు హైదరాబాద్లో మైత్రివనం లాంటి ప్రాంతాల్లో చూసారంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, కానీ అక్కడ ఒక అధ్యాపకుడు ఫోటో ఉంటుంది. ఈయన కోచింగ్లో మీ పిల్లల భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది అంటే హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ స్టూడెంట్. తల్లిదండ్రులు నమ్ముతారు, అవునా? సో అప్పుడు వీళ్ళు ఈ పిల్లాడిని అక్కడ చేర్చినప్పుడు, ఆ కోచింగ్ సెంటర్లో చేర్చినప్పుడు అతని యొక్క బాధ్యత ఏంటో చూడండి. ఒకవేళ అతను ఒక దేశద్రోహి అనుకోండి, దేశము అంటేనే నచ్చదు, దేశము అంటే మోదీని నచ్చని వాళ్ళు. ఇప్పుడు ఇవాళ డైరెక్ట్గా మీకు పెద్దవాడు, ఇప్పుడు రామచంద్ర గుహ అని ఏమంటున్నాడు, నేను మోదీ హేటర్ని, మోదీ అంటేనే నాకు నచ్చదు. ఓపెన్గా ఏమైపోయింది, ప్రజలలో 78% పాపులారిటీ వరల్డ్ వైడ్. ఇలాంటిది ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కూడా కదపలేకపోతున్నాం కదా, ఏదో ఒక రకంగా దుష్ప్రచారము చేసి. ఇప్పుడు ఎన్నో పార్టీలు ఉంటాయి కదండి, ఇప్పుడు మీరు తమిళనాడులో చూసారు, అందరూ కలిసి జోసెఫ్ విజయ్కే వేశారా? లేదు కదా. డిఎంకేకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఏడిఎంకేకి కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. జరుగుతుంది కదండి ఇది. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే కదా, టీఎంసీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఏం జరిగినా, ఎలాంటి దరిద్రము జరిగినా వాడు మావాడు కదా, వాడు ఎలాంటి దుర్మార్గుడైనా మావాడు కాబట్టి మేము వాడిని కాపాడతాము. ఇదే కదండి పాలిటిక్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ మోదీ మీద ఉండే కోపం, దీనిని వీళ్ళు దేశం మీద చూపిస్తున్నారు. దేశము పాడైపోవాలి, దేశము పాడైపోతే మీకు ఆటోమేటిక్గా ఎవరు అక్కడ పరిపాలనలోకి రావాలో వాళ్ళే వస్తారు. దేశము బాగుంటే ఇది జరగదు. ఈ క్యాంపెయిన్ అనేది అంటే డీప్ స్టేట్ యొక్క ప్లానింగ్లో వాళ్ళ గ్రిప్ పోయింది కదండి. వెస్ట్ బెంగాల్లో వాళ్ళ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారం పోయింది, అలాగే మీకు ఐడియాలజీలో మార్పులు, డెమోగ్రఫీలో మార్పులు, ఇవన్నీ వీళ్ళు తట్టుకోలేక 60% దేశములో మీకు యంగ్స్టర్సే ఉంటారు. ఇప్పుడు మనం సోషల్ మీడియా అని మాట్లాడతామండి, ఒక యూట్యూబ్ ఛానల్ చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ షార్ట్స్, రీల్స్ ఎంతలాగా ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోండి, దేశము పరమ దరిద్రంగా ఉంది, మోదీ పాలన అసలు బాలేదు, మనము మార్పు తీసుకురావాలి అంటే నువ్వు తినే ఇడ్లీ కూడా ఇటలీ నుంచే వస్తుంది అని చెప్పారు అనుకోండి, ఆ పిల్లాడు ఏమనుకుంటాడు, వాడి మైండ్ సెట్ ఏమవుతుంది? ఇప్పుడు మోదీని తిట్టండి, మోదీ నచ్చలేదు, ఓకే ఫైన్, డెమోక్రసీ, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారు, ఈ దేశమే పనికిరాని దేశము. ఇప్పుడు మీరు మంచూరియా తింటే మంచూరియా నుంచి మంచూరియా వస్తుంది, గుడ్లు అంటే ఉగాండా నుంచి వస్తుందంట కదా, అంటే వాడు జోక్గా అండా ఉగాండా, వాడు జోక్ చేసి నవ్వుకోవచ్చు, కానీ ఆ పిల్లాడి మైండ్ సెట్ ఏంటి? ఇవాళ యూట్యూబర్స్ ఇదే చేస్తున్నారండి. కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక విడి కమిటీ వేసింది. అంటే యూట్యూబర్స్ను డీప్ స్టేట్ వాళ్ళు కొనేస్తున్నారండి.
ధ్రువరేతి గురించి మీరు వినే ఉంటారు. ఇతను జర్మనీలో ఉంటాడు. ఇతని ప్రతి వీడియోను మీరు గమనించారు అనుకోండి, భారత్కు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఒక భారతీయుడే. ఏంటి, ఎప్పుడు అమెరికా వెళ్ళడము, యూరోప్ వెళ్ళడము, అక్కడ వాళ్ళు ఇచ్చే ఫండింగ్ తీసుకొని దారుణంగా ఉంది దేశము, అస్సలు బాలేదు, మీకు రూపీ వాల్యూ రోజు రోజుకి పడిపోతుంది, డాలర్ మీకు అక్కడ స్ట్రాంగ్ అయిపోతుంది, ఇలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు యూట్యూబ్ విపరీతంగా పాపులారిటీ ఉంది కదా, సో దీని మాధ్యమంలో ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ పిల్లలు వస్తారు, కుప్పలు తెప్పలుగా వస్తారు. ఇక్కడ ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళు పాస్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవండి. నేను అందరినీ అనడం లేదు, పర్టికులర్గా సెలెక్టెడ్గా బాగా పాపులారిటీ ఇలాంటి వాళ్ళు, అంటే కొంతమందికి ఆకర్షణ శక్తి ఉంటుందండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు ఆ విద్యార్థులు అట్రాక్ట్ అయిపోతారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళను ఎంచుకొని వాళ్ళకు వీళ్ళు ఇంత డబ్బులు ఇచ్చి ఇలాగ దేశం మీద దుష్ప్రచారం, భారత్ బాలేదు, సో ముందు ఈ ప్రభుత్వము ఉండకూడదు, సో ఇలాగ వీళ్ళు ఉంటే అంటే ఏ స్థాయిలో ఉంటే, ఒక వీడియో చూశాను, ముంబై దాడులు చేశారండి వాళ్ళు, మనం రియాక్ట్ అయ్యామా? ఎందుకు? మనము హింసను కోరుకోం, వాడు చేశాడు, అది వాడి ప్రాబ్లం, మనము చెయ్యం. ఏ రోజు పాకిస్తాన్ మీద మనము వెళ్ళి దాడులు చేసింది లేదు. ఎందుకు? మనది నాన్ వైలెంట్ కంట్రీ, దానిని కాపాడాలి, మన ఐడియాలజీ అది విడిచిపెట్టి మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అంటే ఎలాంటి హింసను మీరు ప్రేరేపిస్తున్నారు, ఎంతలాంటి హింసకు పాల్పడుతున్నారు? నో నో నో, చాలా దారుణంగా ఉంది మన దేశము. ఇలాంటి వైలెంట్ కంట్రీ నా ప్రపంచం ఎదురు చూస్తుంది లేదు. ఏం జరిగినా కూడా భారతీయులు సహనముతో ఉంటారు, గాంధీ గారు అదే నేర్పించారు. అలాంటి ఒక దేశము ఇవాళ ఎలా మారిపోయిందో చూడండి. ఎటు చూసినా కూడా బుల్డోజర్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఇది ఉందా? సో భారత్కి ఎంత చెడ్డ పేరు తీసుకురావాలో అంత చెడ్డ పేరుని వీళ్ళు తీసుకొస్తున్నారు. 20 ఏళ్లలో వెస్ట్ బెంగాల్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, ఉత్తరప్రదేశ్లో లేదు కదా, అందరూ కూడా హార్మోనియస్గా చాలా చాలా మీకు చక్కగా హ్యాపీగా కలిసిమెలిసి కదా ఉన్నారు. మీకు పాకిస్తాన్ తీవ్రవాదం అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అంతేగాని మనము రియాక్ట్ అవ్వకూడదు. మనము వెళ్ళి వాళ్ళతో యుద్ధము చేయడం ఏంటి, వాళ్ళ తీవ్రవాద స్థావరాలు అంటూ మీకు అక్కడ దాడులు చేయడం ఏంటి, చాలా తప్పు. ఇలాంటి ప్రచారం వినేవాడికి వాళ్ళు కొడితే మనం తన్నులు తినాలి, ఇట్లాంటి ప్రచారము ఇవాళ డీప్ స్టేట్ ద్వారా, అంటే పాకిస్తాన్ వాడు ఒక ప్లాన్ చేసుకున్నాడు, దాని ప్రకారము యంగ్స్టర్స్ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలి అంటే యూట్యూబర్స్ వీళ్ళు ఈ పని చెయ్యగలరు. వీళ్ళకి కావలసిందేంటి? డబ్బు. భారత్లో యూనిటీ ఉండదు కదండి, ఎప్పుడు కులాలు అంటారు, మతాలు అంటారు, జాతులు అంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. అలాంటి దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుందాం. సో ఇవాళ అలాంటి యూట్యూబర్స్ని వీళ్ళు కొనుక్కొని వీళ్ళు ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ రన్ చేస్తూ ఉంటే అక్కడ విద్యార్థులకు ఇలాంటివి చెప్పండి. భారత్లో ఏమీ ఉండదు, వాళ్ళు ఏమీ తయారు చేయలేరు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, భారతీయులు బకరాలు అనే ప్రచారము మీరు చెయ్యండి అని చెప్పి పెద్ద లెవెల్లో ఇలాంటి ఒక ప్రాపగాండా జరుగుతున్నప్పుడు రేపు మీకు కాక్రోచ్ జనతా పార్టీ మీకు లిటరలీ వెయిటింగ్ అండి, ప్రజలు వెయిటింగ్. దేనికి? ఒక సెన్సేషనలిజం, ఏదో జరిగిపోతుంది, ఇది ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదు, అతనికి ఎటువంటి అజెండా లేదు, కానీ భారత్ ఒక మంచి దేశము కాదు. ఈ ప్రచారములో మీరు యావత్ యువతను లాగాలి, తీసుకురావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారని మీకు అనిపిస్తుందా? ఒకవేళ ఫెయిల్ అయ్యారు అంటే మనలో దేశభక్తి ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.